అని చెప్పాను కానీ ఏం కాదు, మా అన్నయ్యకి ఏం కాదు. మా అన్నయ్య గతం గుర్తు తెచ్చుకుంటాడు. ఖచ్చితంగా నీ ఆట కట్ అవుతుంది. మా అన్నయ్యకి గతం గుర్తొచ్చేస్తుంది. ఈ దెబ్బతో మా అన్నయ్య గతాన్ని గుర్తు చేసుకుని మా ఇంటికి వచ్చేస్తాడు. నువ్వు చేసిన దుర్మార్గం కూడా మా అన్నయ్యకి తెలిసిపోతుంది. ఇంకా జన్మలో మా అన్నయ్య నీ మొహం చూడడు, నిన్ను అసహించుకుంటాడు. ఏమో నిన్ను అరెస్ట్ చేయించినా చెయ్యొచ్చేమో అనుకుంటూ కళ్యాణ్ చెప్పేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. నిజంగానే కళ్యాణ్ చెప్పినట్టే జరుగుతుందా? రాజ్ నన్ను జీవితంలో అసహించుకుంటాడా? ఇప్పటికే రాజ్కి నేనంటే చాలా కోపం, ఇప్పుడు ఇంకా కోపం చూపిస్తాడా? అప్పుడు నన్ను క్షమించరా రాజు అనుకుంటూనే యామిని తెగ కంగారు పడుతూ ఉండగానే ఈలోపు డాక్టర్ కాస్త రాజుని పూర్తిగా పరీక్షించి తన స్పృహలోకి రాకముందే తనకు కొన్ని టెస్టులు చేయాల్సినవి చేసి గదిలోకి వెళ్ళిపోతారు. యామిని కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. తన పరిస్థితి ఏంటి అని చెప్పాను కానీ తన రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఐ థింక్ తనకి గతం గుర్తొచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాజ్కి గతం గుర్తు రావచ్చు అని చెప్పనేసరికి ఏంటి డాక్టర్ మీరు వాళ్ళు చెప్పమన్నట్టే చెప్తున్నారా అనగానే ఎవరో చెప్పమన్నట్టు చెప్పవలసిన అవసరం నాకు లేదు మేడం, నేను నా డ్యూటీని చేస్తున్నాను. తను స్పృహలోకి వచ్చాక మీకే తెలుస్తుంది కదా, తను ఇప్పటి వరకు గతం మర్చిపోయారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. అప్పుడు తన మెంటల్ కండిషన్ వేరే రకంగా ఉంది, ఇప్పుడు వేరే రకంగా ఉంది. ఖచ్చితంగా తనకి గతం గుర్తొచ్చే పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాను అంతే అని చెప్పనేసరికి ఈలోపు నర్స్ కాస్త వచ్చి డాక్టర్ ఆ పేషెంట్ స్పృహలోకి వచ్చారు అని చెప్పనేసరికి ఇంకా గబగబా అందరూ వెళ్తారు. యామిని ముందుకు వెళ్తూ కావ్య, అప్పు, కళ్యాణ్, శ్వేత వీళ్ళంతా వెళ్ళేసరికి శ్వేత నువ్వేంటి? అప్పు, కళ్యాణ్, కళావతి నాకేం జరిగింది? నేను హాస్పిటల్లో ఎందుకున్నాను? ఏం జరిగింది అనగానే రిలాక్స్ మీకేం కాలేదు, మీకు కొంచెం తల తిరిగినట్టు అనిపించింది, హాస్పిటల్కి తీసుకొచ్చారంతే, మీకేం కాలేదు అనగానే మమ్మీ డాడీ ఎక్కడున్నారు? నా గురించి కంగారు పడుతున్నారా? అసలు నాకు కళ్ళెందుకు తిరిగాయి? ఏమైంది డాక్టర్ నాకు అనగానే మీకేం కాలేదు, మీరు రిలాక్స్గా ఉండండి అని చెప్పి ఇంకా కావ్య గారు అని చెప్పి బయటికి పిలిచి ఆయనకి పూర్తిగా గతం గుర్తొచ్చింది. కానీ ఇప్పటి వరకు జరిగిన విషయాలేమీ గుర్తు చేయకుండా ఉండడమే మంచిది అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏంటి యామిని ఇంకా ఇక్కడే నుంచున్నావేంటి? నా భర్తకు నేనెవరో గుర్తొచ్చింది, ఇంట్లో వాళ్ళందరినీ గుర్తుపడుతున్నారు, వెళ్ళు ఇక్కడి నుంచి నువ్వు గనక వెళ్ళకపోతే ఆయన నిజంగానే నిన్ను అసహించుకుంటారు అనగాని ఏంటి కావ్య రాజ్కి గతం గుర్తొచ్చేసిందని సంబరపడిపోతున్నావా అనగానే చూడు యామిని డాక్టర్ గారు చెప్పారు ఆయనకి గతం గుర్తొచ్చేసిందని, ఇంకా నువ్వేం చేయగలవు? గతం గుర్తు రానంతసేపే నువ్వు ఏదైనా చేయగలవు. ఇప్పుడు ఆయనకి గతం గుర్తొచ్చింది కాబట్టి నీ ఆటలు ఇంకా సాగవు, ఆయన్ని పెళ్లి చేసుకోవాలన్న నీ కోరిక నెరవేరదు. ఇప్పుడు సర్లే పోనీ నువ్వే వాళ్ళ మరదలవంటూ బావాని ముందుకెళ్ళు, రాజు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. బావా ఏంటి అంటాడు. అప్పుడు నువ్వు కొత్త కథ చెప్తావా? అదే గతంలో నీ చెప్పిన కథే చెప్తావా? చెప్పేవనుకో ఇన్ని రోజులు తన కుటుంబాన్ని క్షోభ పెట్టి తన కుటుంబం నుంచి దూరం చేసి తన తల్లిదండ్రులను, తాతయ్య, నానమ్మలను వీళ్ళందరినీ కూడా కన్నీంటి పర్యాంతం చేసినందుకు గాను నిన్ను అసహించుకుంటాడు. అది ఎలా అంటే చాలా దారుణంగా అసహించుకుంటారు. నువ్వు ఎప్పుడైనా కనిపించినా కేవలం నీతో ఇప్పుడు కోపంగా అయినా మాట్లాడతారేమో, అప్పుడు అస్సలు మాట్లాడు. ఏం చేస్తావు చెప్పు? అయినా నీకు ముందే చెప్పాను, నా భర్త మీద నీకు ఆశలు పెంచుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు. నా భర్త నన్ను పెళ్లి చేసుకున్నారు, అదే జ్ఞాపకం వచ్చింది. గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చాయి. ఆయన గతం మర్చిపోయిన తర్వాత ఏం జరిగిందో అది గుర్తులేదు. అది గనక గుర్తొస్తే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు ఎదురుపడి ఏం చెప్తావు? నువ్వు గనక ఎదురు పడ్డావనుకో నా భర్తకు నేనే చెప్తాను, మీరు ఇన్ని రోజులు యామిని వాళ్ళ ఇంట్లో ఉన్నారని, యామిని తన బావగా మిమ్మల్ని అక్కడే ఉంచిందని, మిమ్మల్ని నన్ను దూరం చేసిందని, పైగా మిమ్మల్ని నన్ను మీ లైఫ్లోంచి శాశ్వతంగా దూరం చేసి పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడిందన్న విషయం చెప్పానే అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? చెప్పు యామిని చెప్పు ఏమవుతుంది అని చెప్పనేసరికి వద్దు, రాజ్ ప్రేమను దక్కించుకోవాలని ఎంతో ఆరాటపడ్డాను. రాజ్ నన్ను ఒక ఫ్రెండ్లా చూసినా చాలు, నన్ను గనక అసహించుకుంటే నేను తట్టుకోలేను అని చెప్పనేసరికి తట్టుకోలేనప్పుడు ఇంకెందుకు ఉండడం,
వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఒక ఫ్రెండ్ లాగా పోనీ ఒక మనిషిలాగైనా మిగిలిపోతావు. ఇప్పుడు కనుక నా భర్తకు నువ్వు ఎదురు పడ్డావే అనుకో, ఒక ఎనిమి కంటే ఎక్కువగా నువ్వు ఆయన ముందు నిలబడిపోతావు. తర్వాత నీ ఇష్టం, తర్వాత నేను ఏమీ చేయలేననుకో అని చెప్పనేసరికి, అది కాదు యామిని అని చెప్పాను. కానీ చూడు కావ్య, చూడు యామిని, నీ ఇష్టం, నువ్వు ఎదురు పడతానంటే వెళ్ళు. నువ్వు కనిపించిన మరుక్షణం ఏం జరిగింది అనేది మేము చెప్పడానికి సిద్ధపడిపోతాం. ఆయన ఆల్రెడీ గతం గుర్తు తెచ్చేసుకున్నారు, మామూలు స్థితికి వచ్చేసారు. ఇప్పుడు జరిగింది చెప్పడానికి నాకు ఎలాంటి భయం లేదు. సో అన్నీ చెప్పేస్తాను. నీ ఇష్టం అనగానే వద్దు, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఎప్పటికీ మీరిద్దరూ కలిసే ఉండండి. రాజ్ని నేను ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసులే అనగాని, అది నువ్వు ఎప్పటికీ చేయలేవు, వెళ్ళెక్కడి నుంచి అంటూ ఇంకా యామినిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా లోపలికి వస్తారు. ఇన్ని రోజులు నాకేమైంది కళావతి అనగానే, ఏం కాలేదండి, ఆ రోజు మీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు కోమాలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. ఇన్ని రోజులు మేమే దగ్గరుండి చూసుకున్నాము అనగానే, మరి మమ్మీ డాడీ వీళ్ళంతా అనగానే, అందరూ ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు. మీరు కోలుకున్నారని, మీకు అన్నీ గుర్తొచ్చాయన్న విషయం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మనం ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పనేసరికి, పద అని ఇంకా ఇంటికి బయలుదేరతారు. ఇంటికి బయలుదేరేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా రాజ్ కావ్యాల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. రావడంతో హారతులిచ్చి ఇంట్లోకి తీసుకొస్తారు. ఇంకా రుద్రాని రాహుల్ ఎన్ని ప్లాన్లు వేశామో రాజు ఇంటికి రాకుండా చేయాలని, ఏ ప్లాను వర్కౌట్ కాలేదు. రాజు ఇంటికి రానే వచ్చేశాడు. ఇంకా రాజుని ఇంటి వారసుడిగా తప్పించడం ఎవరి వల్ల కాదు మమ్మీ. రాజు ఇంక ఇంటికి వారసుడు అయిపోయినట్టే. ఇంకా నేను ఎప్పటికీ ఇంట్లో మనవడగా ఉండడం తప్ప ఈ ఇంటి వారసుడిని నేను కాలేను అని చెప్పాను. కానీ ఏంట్రా, మనం ఎప్పుడు ఏ ప్లాన్లు వేసినా ఏం వర్కౌట్ కావేంటి అంటే, నువ్వు ఎప్పటికీ ఇంటి వారసుడు కాలేవా? నీకు ఇంటి బాధ్యతలు అప్పగించలేమా? ఏటో ఎలా జరుగుతుంది, ప్రతిసారి కూడా ఏదో ఒకటి జరుగుతూ ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి అని రుద్రాని రాహుల్ అనుకుంటూ ఉంటారు. ఇంకా కావ్య రాజులు ఇద్దరు కూడా చాలా సంతోషంగా, మొత్తానికైతే మీకు గతం గుర్తొచ్చేసింది, ఇంకా నాకు ఎలాంటి ఆటంకం లేదు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి, అంటే ఇన్ని రోజులు నిన్ను నేను ఇబ్బంది పెట్టానా కళావతి అనగానే, మీరు నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటండి, మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అత్తయ్య వాళ్ళు అందరూ కోరుకున్నారు. వాళ్ళ ఆశీస్సులే మనకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. ఇక మీదట మన ఇద్దరి మధ్య ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటే చాలు, మనం సంతోషంగా ఉంటామని ఇంకా కావ్య ఇటు రాజు ఇద్దరు కూడా అనుకుంటారు. యామిని కాస్త ఇంటికి వెళ్ళిపోతుంది. ఏమైంది యామిని, రాజుని తీసుకురాలేదేంటి, నువ్వు ఒక్కదానివే వచ్చావు అనగానే, ఇక మీదట నేను ఒక్కదాన్నే ఉంటాను, ఎందుకంటే రాజుకి గతం మొత్తం గుర్తొచ్చేసింది. ఆ కావ్య వేసిన ప్లాన్తో గతాన్ని మొత్తం గుర్తు చేసేసుకుంది రాజు అయితే. ఇంకా రాజు ఇంకా నేను గుర్తుండను, మరి నువ్వు రాజుకి కనిపించావా అనగానే, నేను కనిపిస్తే నన్ను ఎక్కడ అసహించుకుంటాడో, ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ ఎక్కడ గుర్తొస్తాయేమోనన్న భయంతోనే ఇంకా రాజుకి ఎదురుపడలేదు. నేను రాజుకి ఎదురుపడినా ఎలాంటి ఉపయోగం ఉండదు కదా, ఎందుకంటే రాజు నన్ను అసహించుకోవడమే తప్ప నన్నేమి తను మంచిగా అర్థం చేసుకోలేడు కదా. నా ప్రేమ ఎప్పటికీ రాజుకి అర్థం కాదు, రాజుని దక్కించుకుంటాను, వదులుకోను, కావ్య రాజులు సంతోషంగా ఉండనివ్వను అని యామిని అంటూ ఉంటుంది. మరి నెక్స్ట్ యామిని ఏం ప్లాన్ చేస్తుంది, మరి యామినికి రుద్రాని తోడవుతుందా చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.